పరిమాణం చూస్తే పిడికిడంత, అందించే ప్రయోజనం మాత్రం వెలకట్టలేనంత. అయితే ఇవి ఒకసారి దెబ్బతింటే వాటిని బాగు చేయటం అసాధ్యం. మరింత చెడిపోకుండా చూసుకోవడం తప్ప మరేం చేయలేం. ఈ ఉపోద్ఘాతం అంతా శరీరంలో కీలక అవయవమైన కిడ్నీల గురించే. అయితే తెలంగాణలో రాష్ట్రంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోతున్నారు. ప్రతి 100 మందిలో 7 కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ఉండడమే ఈ ఆందోళనకు కారణం. జాతీయ సగటు కంటే ఇది రెట్టింపు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. వచ్చే 10 ఏళ్లలో రాష్ట్రంలో కిడ్నీ కేసుల సంఖ్య రెట్టింపు అవుతుందన్న వైద్యుల హెచ్చరికలు మరిన్ని ప్రమాద ఘంటికలను మోగిస్తున్నాయి. మరి రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి? ఏ కారణాల వల్ల కిడ్నీ కేసులు పెరుగుతున్నాయి? వ్యాధి రాకుండా ప్రజలు ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో ఎంత స్పృహ పెరుగుతున్నా అనారోగ్య సమస్యలు అంతే స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఇటీవల కాలం వరకు క్యాన్సర్, షుగర్ సంబంధిత వ్యాధులు అధిక సంఖ్యలో నమోదవుతూ వస్తుండగా ఇప్పుడు ఆ జాబితాలో కిడ్నీ వ్యాధులు కూడా చేరాయి. ముఖ్యంగా తెలంగాణలో ఈ కేసుల సంఖ్య కలవరపెడుతోంది. భారత వైద్య పరిశోధనా మండలి ICMR ఇటీవల జరిపిన అధ్యయనంలోని గణాంకాలు ఇందుకు అద్దం పడుతున్నాయి. దీని ప్రకారం తెలంగాణలో ప్రతి 100 మందిలో 7.4% మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. అంటే ఆ సంఖ్య ప్రతి 14 మందిలో ఒకరు అన్నమాట. జాతీయ స్థాయిలో ఈ సంఖ్య సగటున 3.2% ఉండగా తెలంగాణలో ఆ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. ICMR దేశవ్యాప్తంగా 25,000 మంది పెద్ద వయస్కులపై జరిపిన అతిపెద్ద సర్వే ద్వారా ఈ విషయాన్ని గుర్తించింది. తెలంగాణ తర్వాత గోవా, ఒడిశా, కేరళ, తమిళనాడు ఉండగా ఆంధ్రప్రదేశ్ 3.2%తో కాస్త సురక్షితంగానే ఉంది. అయితే తెలంగాణలోని కిడ్నీ వ్యాధిగ్రస్తుల గణాంకాలను చూసి ఈ పరిస్థితి ప్రజా ఆరోగ్య సంక్షోభానికి నిదర్శనమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలంగాణలో కిడ్నీ కేసులు పెరగడానికి ప్రధాన కారణాలుగా వైద్య నిపుణులు పలు అంశాలను ప్రస్తావిస్తున్నారు. అడ్డు అదుపు లేకుండా పెయిన్ కిల్లర్స్ వినియోగించడం, అపరిశుభ్ర నీటిని తాగడం, హైపర్ టెన్షన్, డయాబెటీస్ వ్యాధుల పెరుగుదల కిడ్నీ కేసులు విజృంభించడానికి కారణమని చెబుతున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో హైపర్ టెన్షన్, డయాబెటీస్ వ్యాధులు ఎక్కువగా ఉన్నాయి. హై బీపీ, షుగర్ లేని వారితో పోలిస్తే ఈ 2 సమస్యలున్న వారిలో కిడ్నీ జబ్బుల ప్రమాదం 6 రెట్లు ఎక్కువ. కేవలం మధుమేహం ఉన్న వారిలో ఇది 3.2 రెట్లు, బీపీ సమస్యతో బాధపడే వారిలో 2.4 రెట్లు అధికంగా ఉంది. ఊబకాయలు, 60 ఏళ్లు పైబడిన వారు, కిడ్నీలో రాళ్లు, దీర్ఘకాలిక మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు ఉన్నవారు కూడా కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రులకు వస్తున్న కిడ్నీ బాధితులు, డయాలసిస్ కోసం కొత్తగా వచ్చే వారి సంఖ్య 100ల్లో ఉంటుంది. మొట్టమొదటిది నొప్పికి మాత్రలు, పెయిన్ కిల్లర్స్, NSAIDs అంటాము. చాలామంది రకరకాల నొప్పులతో బాధపడుతూ మెడికల్ షాప్కి వెళ్ళి ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా నొప్పికి మాత్రలు తీసుకుంటారు. వీటిని ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ అంటాము. సో వీటి వల్ల కిడ్నీ చాలాసార్లు ఎఫెక్ట్ అవుతుంది. సో ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ ఫర్ పెయిన్ రిలీఫ్ అస్సలు వాడకండి. మీకెవరికైనా నొప్పి ఉంటే పారాసెటమాల్ తప్ప ఇంకా ఎటువంటి పెయిన్ కిల్లర్స్ వాడకండి. అది కాకుండా మీకు ఏదైనా పెయిన్ కిల్లర్ కావాలి అంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ తర్వాతే వాడండి. రెండోది ఆయుర్వేదిక్ మెడిసిన్స్. ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో బ్రాండెడ్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చాలాసార్లు వస్తాయి. బ్రాండెడ్ మెడిసిన్స్తో ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ బ్రాండెడ్ కాకుండా పేపర్స్లో కట్టేసి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తారు. అలాంటి వాటిలలో కాంపోజిషన్ ఏంటో మనకి తెలీదు. ఇలాంటి వాటిలలో హెవీ మెటల్స్ చాలాసార్లు కలుపుతారు. హెవీ మెటల్స్ అనగా జింక్, ఐరన్, మ్యాంగనీస్, ఇట్లాంటి సిలికా, ఇట్లాంటి హెవీ మెటల్స్ కలపడం వల్ల కిడ్నీలు చాలా ఎఫెక్ట్ అవుతాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల సూచన లేకుండా జరిగే పెయిన్ కిల్లర్ అమ్మకాలు అర్హత లేని వైద్యులపై ఎక్కువ ఆధారపడటాన్ని గుర్తించినట్లు నిపుణులు తెలిపారు. జ్వరం నుంచి మోకాళ్ల నొప్పుల వరకు ఉపశమనం కలిగించేందుకు అలాంటి వైద్యులు నాన్ స్టెరాయిడల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఔషధాలను సూచిస్తున్నారు. నొప్పి తగ్గడానికి, ఛాతీలో మంట వంటి సమస్యలు,
శరీరంలో వేడిని తగ్గించడానికి ఉపయోగించే ఈ ఔషధాలు దీర్ఘకాలంలో శరీరంలో విష పదార్థాలను విడుదల చేస్తాయి. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైన బీపీ, షుగర్తో బాధపడేవారు స్థానిక వైద్యులను ఆశ్రయిస్తున్నారని, వారు సూచించే మందులను వాడటం వల్ల పెద్ద ఆసుపత్రులకు చేరేసరికే వారి కిడ్నీలు చెడిపోతున్నాయని వైద్యులు తెలిపారు. మద్యపానం, ధూమపానం వల్ల కూడా రాష్ట్రంలో కిడ్నీ కేసులు పెరుగుతున్నాయని వెల్లడించారు. అత్యధిక తలసరి వినియోగంలో తెలంగాణ దేశంలోనే అధికంగా ఉందని జాతీయ పబ్లిక్ ఫైనాన్స్ పాలసీ వర్కింగ్ నివేదిక వివరాలు వెల్లడించిన వేళ వైద్యులు ఈ విషయాన్ని తెలిపారు. సాధారణంగా కిడ్నీల ప్రధాన విధి రక్తాన్ని శుద్ధి చేసి మూత్రాన్ని తయారు చేయడం. ఇలా రక్తంలోని వ్యర్థాలను, అదనపు ద్రవాలను బయటకు పంపుతాయి. ఇవే కాదు, కిడ్నీలు రకరకాలుగా మన శరీరానికి మేలు చేస్తాయి. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేసే హార్మోన్లు ఎముకల పెరుగుదలకు తోడ్పడే విటమిన్ డి తయారీకి సాయం చేస్తాయి. రక్తపోటును కూడా మూత్రపిండాలు నియంత్రిస్తాయి. గుండె సక్రమంగా పనిచేసేందుకు తోడ్పడతాయి. శరీరంలోని కాల్షియం, పొటాషియం వంటి పోషకాలను నియంత్రిస్తాయి. కిడ్నీ జబ్బు తొలి దశలో పెద్దగా లక్షణాలేమీ ఉండవు. చివరి దశలో కిడ్నీలు పూర్తిగా విఫలమవుతాయి. జబ్బు ముదురుతున్న కొద్దీ లక్షణాలు బయటపడుతుంటాయి. నిస్సత్తువ, మూత్రం పోస్తున్నప్పుడు నురుగు, మూత్రంలో రక్తం పడటం, విసర్జనలో మార్పులు, కాళ్లు, పాదాలు ఉబ్బడం, ఆయాసం, రక్తపోటు పెరగడం వంటివి కనిపిస్తుంటాయి. రక్తంలో క్రియాటినిన్, యూరియా, మూత్రంలో శుద్ధ, రక్తం పరీక్షల ద్వారా కిడ్నీల ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చు. అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, కిడ్నీ బయాప్సీ ద్వారా కిడ్నీల పనితీరును నిర్ధారించుకోవచ్చు. మనకి ట్రాపికల్ ఫీవర్స్ అంటే మలేరియా, డెంగ్యూ, లెప్టోస్పైరోసిస్. సో ఇలాంటి పలు ట్రాపికల్ ఫీవర్స్, మనందరికీ మలేరియా తెలుసు, డెంగ్యూ తెలుసు, లెప్టోస్పైరోసిస్ తెలుసు. బట్ ఈ అన్ని బీమారులలో కూడా కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయి. అందుకనే నేను నా ప్రతి పేషెంట్కి మలేరియా, డెంగ్యూ వీళ్ళందరికీ కూడా డే 1 నుంచి హైడ్రేషన్ అనగా వాటర్ ఎక్కువ తాగమని చెప్తాను. వాటర్ తాగిన తర్వాత కూడా ఆ బీమారి వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలాంటి దానికి మనం రెగ్యులర్గా చెకప్ చేసుకొని ఆ మలేరియా, డెంగ్యూ ఇట్లాంటి బీమారులు ఏదున్నా కూడా ఫిజిషియన్ దగ్గరని కలిసి ప్రాపర్గా ఫిజిషియన్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకొని రిపోర్ట్స్ ఎలాగున్నాయో అది రెగ్యులర్గా ఫాలో అప్ చేసుకోవాలి. కిడ్నీ జబ్బు దీర్ఘకాల సమస్య. ఇవి మెల్లగా దెబ్బతింటూ వస్తాయి. పూర్తిగా విఫలమైతే డయాలసిస్, కిడ్నీ మార్పిడి తప్పదు. కానీ అంతవరకు రాకుండా చూసుకోవడం మన చేతుల్లోనే ఉంది. ఆరోగ్యకరమైన జీవనశైలి కిడ్నీలను సురక్షితంగా ఉంచుతుంది. ప్రతి వంటకంలో ఉప్పును వినియోగిస్తాం. అయితే దీన్ని ప్రతిరోజు 5 నుంచి 6 గ్రాములకు మించకుండా జాగ్రత్తలు పాటించాలనేది నిపుణుల సలహా. అలాగే పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు స్ట్రీట్ ఫుడ్, జంక్ ఫుడ్లకు దూరంగా ఉండాలి. కూల్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం మంచిది కాదు. బరువు అదుపులో ఉండేలా చూసుకోవడం కూడా ముఖ్యమే. లేదంటే ఊబకాయం ఉన్నవారు 2 నుంచి 7 రెట్లు అధికంగా కిడ్నీ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. బరువు ఎక్కువ ఉండటంతో కిడ్నీలపై అధిక భారం పడుతుంది. ఇంకా అనేక అలవాట్లు మన కిడ్నీలకు శ్రీరామరక్షలా పనిచేస్తాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు. ప్రతినిత్యం సమతుల ఆహారమే తీసుకోవాలి. తాజా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు రక్తంలో ఆమ్లం మోతాదును తగ్గించి కిడ్నీలను కాపాడతాయి. వీలైనంత వరకు ఇంట్లో వండిన ఆహారమే తీసుకోవాలి. ప్రోటీన్ ఎక్కువగా ఉండే మాంసాహారాన్ని తగ్గించుకోవాలి. రోజుకు కనీసం 2 లీటర్లు మంచినీరు తాగాలి. ఆరోగ్యకర ఆహారంతో కిడ్నీ జబ్బుకు దారితీసే అధిక బరువు, రక్తపోటు, గ్లూకోజ్ అదుపులో ఉంటాయి. కిడ్నీకి ప్రథమ శత్రువు మధుమేహం. ఈ వ్యాధి ఉన్నవారు అవసరమైన మందులు వేసుకోవడం, ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహార నియమాలు పాటించాలి. రక్తంలో గ్లూకోజును తనిఖీ చేసుకోవాలి. రక్తపోటును అదుపులో ఉంచుకుంటే కూడా కిడ్నీ జబ్బు ముప్పు తగ్గుతుంది. కాబట్టి బీపీ ఉన్నవారు తరచూ పరీక్ష చేయించుకోవాలి. 140/90 లేదా అంతకంటే పెరిగితే విధిగా మందులు వేసుకోవాలి. రక్తంలో క్రియాటినిన్ పరీక్ష చేయించుకోవాలి. మద్యపానం, ధూమపానానికి దూరంగా ఉండాలి. క్రమం తప్పకుండా శారీరక శ్రమ, వ్యాయామం చేయాలి. రాత్రిపూట కనీసం 7 గంటలు నిద్రపోవాలి. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఈ మధ్య కాలంలో బాడీ బిల్డింగ్ అన్నది అండ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అన్నది చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది. అందరూ తమ ఫిట్నెస్ గురించి చాలా ఆలోచిస్తున్నారు. ఆ ప్రక్రియలో చాలామంది ప్రోటీన్ సప్లిమెంటేషన్ తీసుకుంటున్నారు. బాడీ బిల్డింగ్లో ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువ మోతాదులో చేస్తున్నారు. సో ఎక్కువ మోతాదులో ఫిజికల్ యాక్టివిటీ చేసి
ప్రోటీన్ సప్లిమెంట్ తీసుకొని క్రియాటిన్ అనే ఇంకో సప్లిమెంట్ కూడా తీసుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళల్లో వాళ్ళు హైడ్రేషన్ అనగా వాటర్ సరిగా తీసుకోకపోతే కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కిడ్నీ వ్యాధుల నియంత్రణ విషయంలో ప్రజలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా తెలంగాణలో ఇది ఆందోళనకర స్థాయికి చేరిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. రోజువారీ కిడ్నీ వ్యాధి పరీక్షలను ప్రాథమిక ఆరోగ్య కార్యక్రమాల్లో చేర్చాలని సలహా ఇస్తున్నారు. ముఖ్యంగా హైపర్ టెన్షన్ ఉన్నవారు లేదా 30 ఏళ్ల వయసు ఉండి కుటుంబంలో ఆ సమస్యతో పాటు షుగర్ ఉన్నవారి విషయంలో ఇది తప్పనిసరి చేయాలని చెబుతున్నారు. స్టెరాయిడ్స్ వంటి ఔషధాల అమ్మకంపై గట్టి నియంత్రణ చర్యలు చేపట్టడం సహా పాఠశాలలు, జిమ్లు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో కిడ్నీ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచిస్తున్నారు. తెలంగాణలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య భారీగా ఉండటం సహా రాబోయే 10 ఏళ్లలో ఇది రెట్టింపు అవుతుందన్న ICMR హెచ్చరికల నేపథ్యంలో ప్రజలతో పాటు ప్రభుత్వము అప్రమత్తం కాకుంటే రాబోయే ప్రమాదాన్ని ఎవరూ ఆపలేరు.